గైస్ ఈ వీడియోలో మనం ఏంటంటే గేమింగ్ కి ఒక 25K బడ్జెట్ లో మంచి ఫ్లాగ్షిప్ లెవెల్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఈ మొబైల్స్ అయితే అందిస్తుంది అనమాట. ఆ టాప్ 3 మొబైల్స్ ఏందో ఒక టాప్ 4 మొబైల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ టాప్ 4 మొబైల్స్ ఏందో తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా. అయితే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని రెడీగా అయితే ఉంచుకోండి. మంచి మంచి కంటెంట్స్ అయితే వస్తుంటాయి మన ఛానల్ ఎప్పటికప్పుడు. అయితే ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఈ మొబైల్స్ వచ్చేసరికి మీకు గేమింగ్ అయితే చాలా బెస్ట్ ఫ్లాగ్షిప్ లెవెల్ రేంజ్లో అయితే మీరు ఈ మొబైల్స్ నుంచి అయితే గేమ్స్ అయితే ఆడుకోవచ్చు అనమాట. కేవలం మనకి 25K బడ్జెట్ లోపలే వస్తుంది అనమాట. మనకి మొబైల్స్ వచ్చేసరికి మీకు 50K బడ్జెట్ పెట్టినా కూడా అదే ప్రాసెసర్, 25K పెట్టినా కూడా అదే ప్రాసెసర్ అయితే ఈ మొబైల్స్ అయితే వస్తున్నాయి అనమాట. అసలు ఆ మొబైల్స్ ఏందో తెలుసుకుందాం. చాలా మంచి మొబైల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క మొబైల్ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఒక్కొక్క మొబైల్ స్పెసిఫికేషన్స్ కూడా అయితే మీకు ప్రైస్తో సహా మొత్తం డీటెయిల్గా అయితే చెప్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే మోటో నుంచి అయితే ఉంది. మోటోరోలాకి సంబంధించినటువంటి మోటో ఎడ్జ్ 40 అనమాట. మనకి చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఇందులో మంచిగా స్పెసిఫికేషన్స్ వచ్చేసి మెయిన్లీ ప్రాసెసర్ కూడా మీకు చాలా మంచి ప్రాసెసర్ని అయితే యూస్ చేయడమే జరిగింది. మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్ అనమాట. మనకి చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి దాదాపు ఈక్వల్ టు 8 Gen 1 ప్రాసెసర్కి ఈక్వలెంట్ ప్రాసెసర్ అనమాట. ఇది వచ్చేసరికి మీకు గేమ్స్ లెవెల్ మీకు చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది. మనకి చాలా మంచి వాల్యూ ఫర్ మనీ ప్రాసెసర్ అనమాట. మనకి ఇది వచ్చేసరికి మీకు చాలా మంచిగా అయితే ఉంటుంది. గేమింగ్ పరంగా మీకు చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఈ మొబైల్ నుంచి అయితే మీరు తీసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఇది డిస్ప్లే వచ్చేసరికి మీకు కర్వ్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. మనకి మోటో ఎడ్జ్ 40 మొబైల్ వచ్చేసరికి మీకు దాంతోపాటు మనకి ఇందులో డిస్ప్లే వచ్చేసరికి 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ POLED డిస్ప్లే అయితే యూస్ చేయడం జరిగింది. ఇది రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి మీకు 144 హర్ట్స్ రిఫ్రెష్ రేట్తో కూడిన డిస్ప్లే అనమాట. మనకి చాలా మంచి డిస్ప్లేని అయితే యూస్ చేయడం జరిగింది. గేమింగ్ పరంగా మీకు చాలా స్మూత్ అయితే రిఫ్రెష్ రేట్ అయితే కలుగుతుంది అనమాట మనకి. ఎందుకంటే 144 హర్ట్స్ రిఫ్రెష్ రేట్ ఉంది కాబట్టి మనకి. ఇంకా ఈ మొబైల్ మెయిన్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో అయితే వస్తుంది అనమాట. మనకి ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇంక ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది. బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ వచ్చేసరికి 4400 mAh బ్యాటరీతో అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది. మీకు 5000 ఇచ్చి ఉంటే చాలా బెటర్ అయితే ఉండేది. కాకపోతే మీకు ఇందులో వచ్చేసరికి 4400 mAh బ్యాటరీని అయితే యూస్ చేయడమే జరిగింది అన్నమాట. మనకి ఓకే, ఓవరాల్గా మీకు ఈవినింగ్ దాకా అయితే మీకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే మనకి వస్తుంది అనమాట. మనకి మొబైల్ వచ్చేసరికి మీకు ఈవినింగ్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు దాదాపు 5000 ఇచ్చి ఉంటే కొంచెం బెటర్ ఉండేది అనమాట మనకి. కాకపోతే ఈ బ్యాటరీ కూడా మీకు ఓకే, మంచి బ్యాటరీ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కిచ్చారు కాబట్టి ఓకే, బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి దాంతోపాటు మనకి ఇది మెయిన్లీ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి దీని ప్రైస్ వచ్చేసరికి ఇప్పుడైతే 26,000 రూపాయలు అయితే ఉందన్నమాట. మనకి ఈ ప్రైస్ వచ్చేసరికి 8GB 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రైస్ వేరియంట్ వచ్చేసరికి అప్పుడప్పుడు మీకు ఆఫర్లో వచ్చేసరికి ఇది కేవలం 24,000 రూపాయలకి అయితే ఆఫర్స్లో అయితే లభిస్తుంది. మీకు మంచి డిస్ప్లే ఉంది, ప్రాసెసర్ ఉంది. ఓవరాల్గా మీకు మోటరోలా మెయిన్లీ బ్రాండ్ మోటరోలా UI అయితే చాలా స్మూత్ అయితే ఉంటుంది. ఓవరాల్గా మీకు చాలా మంచి మనీ మొబైల్ అనమాట. ఇది వచ్చి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అనమాట. 24,000 రూపాయలకి వస్తే మాత్రం చాలా మంచి మొబైల్ మిస్ చేసుకోమకండి, తీసుకోవచ్చు ఈ మొబైల్ని అయితే. మీకు ఇప్పుడైతే 26,000 ఎట్లయితే ఉందన్నమాట. మనకి ఆఫర్స్తో కలుపుకొని మీకు ఇది వచ్చేసరికి కార్డ్ ఆఫర్స్ యూస్ చేసినా కూడా మీకు ఇది 25,000 24,000 రూపాయల్లో అయితే వస్తుంది. చాలా మంచి మొబైల్, తీసుకోదగ్గ మొబైల్ అని చెప్పొచ్చు మనకి. ఇంకా నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే ఇన్ఫినిక్స్ అయితే ఉందన్నమాట. మనకి ఇన్ఫినిక్స్ ఈ మోటో మొబైల్ వచ్చేసరికి సేమ్ దాదాపు ఈక్వల్గా రెండు డిజైన్స్ చూడడానికి అయితే ఈక్వల్ లాగా అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట మనకి మెయిన్లీ అయితే. ఇంకా ఆ మొబైల్ ఏంటంటే మనకి ఇన్ఫినిక్స్ సంబంధించినటువంటి ఇన్ఫినిక్స్ 030 మొబైల్ అనమాట. మనకి ఇది కూడా చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది కూడా మీకు 3D కర్వ్ డిస్ప్లేతో అయితే వస్తుంది అనమాట మనకి. ఇది వచ్చేసరికి 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది. మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇది కూడా మీకు 3D డిస్ప్లే అనమాట మనకి. అంటే 3D కర్వ్ డిస్ప్లే 144 రిఫ్రెష్ రేట్ అయితే దీంట్లో కూడా అయితే చూడడానికి అయితే ఉంటుంది. ఓవరాల్గా మెయిన్లీ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి సేమ్ మీకు మోటరోలాతో ఏ ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగిందో అదే ప్రాసెసర్ అనమాట. మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్ని అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడమే జరిగింది. ఇది కూడా మీకు చాలా మంచి ప్రాసెసర్ అనమాట. మనకి చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. గేమింగ్ కూడా మీకు చాలా మంచిగా పర్ఫామ్ అయితే చేస్తుంది మనకి ఈ ప్రాసెసర్ అయితే మీకు ఈ మొబైల్లో వచ్చేసరికి. మీకు దాంతోపాటు మనకి ఇది ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది వచ్చేసరికి 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది.
5000 mAh బ్యాటరీతో అయితే లభిస్తుంది అనమాట మనకి మొబైల్ వచ్చేసరికి మీకు. ఇంక ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 8GB 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రైస్ వేరియంట్ వచ్చేసరికి మీకు ఇది 24,000 రూపాయలు అయితే దీని ప్రైస్ అయితే ఉంటుంది. ఈ ప్రైస్ కి చాలా మంచి మొబైల్స్ అనమాట మనకి. ఇది మొబైల్ అనమాట. ఇది వచ్చేసరికి ఇంకా కార్డ్ ఆఫర్ యూస్ చేసుకుంటే మనకి ఒక 2000 రూపీస్ అయితే తగ్గుతుంది మనకి. ఇది ఇంకా 22,000కి ఆ ప్రైస్కి వస్తే మాత్రం చాలా మంచి మొబైల్ అనమాట మనకి. మెయిన్లీ బ్రాండ్ ఒకటి చూసుకోండి, మీకు ఇన్ఫినిక్స్ సిస్టమ్ అయితేనే తీసుకోండి. కాకపోతే మోటరోలా కంటే మీకు ఇది కొంచెం అంత బెటర్ అయితే ఉండదు. మోటరోలా యూఐ అయితే చాలా బాగుంటుంది అనమాట మనకి. తీసుకోవాలనుకుంటే మోటరోలా తీసుకోవచ్చు. మీకు మాకు బ్రాండ్తో సంబంధం లేదు అనుకుంటే మాత్రం మీకు ఇన్ఫినిక్స్ కూడా చాలా మంచి మొబైల్ అనమాట. ఇది వచ్చేసరికి మీకు ఓవరాల్గా దీని ప్రైస్ కూడా మనకి చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ ప్రైస్ని అయితే పెట్టడమే జరిగింది. మీకు ఈ మొబైల్ని కూడా కన్సిడర్ చేయొచ్చు అనమాట మనకి. ఇంక నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే టెక్నో నుంచి అయితే ఉందన్నమాట మనకి. టెక్నో క్యామాన్ 20S Pro మొబైల్ అనమాట. ఇది కూడా మీకు చాలా మంచి మొబైల్ అనమాట మనకి. ఇది కూడా మీకు సేమ్ ఈ రెండు మొబైల్స్ ఏదైతే ప్రాసెసర్తో వస్తున్నాయో సేమ్ అదే ప్రాసెసర్తో అయితే వస్తుంది. దానికంటే ఇంకా తక్కువ బడ్జెట్లోనే అయితే ఈ మొబైల్ అయితే వస్తున్నాయి. ఇందులో కూడా కొన్ని మైనస్ అయితే ఉన్నాయన్నమాట మనకి. ఫస్ట్ ప్లస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్లీ ఇందులో డిస్ప్లే వచ్చేసరికి 6.67 inches ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేని అయితే యూస్ చేయడమే జరిగింది. 5000 mAh బ్యాటరీ. దాంతోపాటే మనకి ఇది ఒక్కటే చిన్న మైనస్ అనమాట. ఇది ఇందులో వచ్చేసరికి మీకు 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్. ఓన్లీ కేవలం మనకి ఇది వచ్చేసరికి 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది అనమాట మనకి. ఇది బ్యాటరీ గురించి కెమెరా గురించి మాట్లాడుకుంటే మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో అయితే వస్తుంది. OIS సపోర్ట్ అయితే లభిస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది అనమాట మనకి. దాంతోపాటు మనకి ఇది ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో అయితే లభిస్తుంది అనమాట. మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి 8GB 256GB ఇంటర్నల్ స్టోరేజ్ పరే వేరియంట్ వచ్చేసరికి మీకు ఇది కూడా మీకు 23,000 రూపాయల్లో అయితే లభిస్తుంది అనమాట మనకి. ఈ మొబైల్ కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఒక చిన్న మైనస్ ఒకటి ఏంటంటే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ఒకటే తగ్గుతుంది. మీకు టెక్నో బ్రాండ్ మీకు తీసుకోవాలనుకుంటేనే తీసుకోండి. మీకు ఇది బ్రాండ్ చెక్ చేసుకోండి, వారంటీ కానీ అదంతా చెక్ చేసుకున్న తర్వాతే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ మొబైల్ కూడా అయితే మీకు మంచి మొబైల్ అనమాట మనకి, వాల్యూ ఫర్ మనీ మొబైల్. దాంతోపాటు మనకి నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా మొబైల్స్ అయితే ఉన్నాయి. కొన్ని మొబైల్స్ అయితే చూద్దాం. పోకో నుంచి అయితే పోకో F5 అయితే ఉంది. అది కూడా మీకు మంచి ప్రాసెసర్తో వస్తుంది. మీకు నా మొబైల్ కూడా అదే అనమాట మనకి. దాన్ని కూడా తీసుకోవచ్చు. దాంతోపాటు మనకి మోటోకి సంబంధించిన మోటో ఎడ్జ్ 40 నియో మొబైల్ అయితే ఉందన్నమాట మనకి. అది కూడా తీసుకోవచ్చు. మీకు ఇవన్నీ కూడా మీకు మంచి మొబైల్స్. ఏదైనా మొబైల్స్ మిస్ అయి ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, దాంతో పాటే నేను చెప్పే ప్రతి ఒక్క మొబైల్ని అయితే రివ్యూ అయితే చెక్ చేసుకోండి అనమాట. నేను చెప్పిన మొబైల్ మీరు తీసుకోవాలనుకున్న మొబైల్ ఏంటంటే ఒకసారి రివ్యూ చెక్ చేసుకోండి. అసలు ఆ మొబైల్ హీట్ ఎక్కుతుందా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మొత్తం డీటెయిల్గా చెక్ చేసుకున్న తర్వాత అయితే కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. ఏ మొబైల్ అయినా సరే మీరు తీసుకోవాలనుకుంటే చెక్ చేయండి. రివ్యూస్ చెక్ చేసిన తర్వాతే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అనమాట. ఇదొకటి గుర్తుపెట్టుకోండి, మైండ్లో అయితే పెట్టుకోండి మొబైల్ తీసుకునేటప్పుడు. థ్యాంక్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.